అధికారుల ప్రయత్నాలు మరోసారి వృధా. వరుణును కరుణించినా దండుగా. రండి ఓటేయండి అని సెలబ్రిటీలు పిలుపునిచ్చినా నో ఛాన్స్, మేము మారమంతే. ఇది సగటు నగరవాసి తీరు. ఎప్పటిలాగే ఎన్నికల పోలింగ్ లో కింద నుంచి మొదటి స్థానాన్ని సంపాదించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 4 పార్లమెంటు సెగ్మెంట్లు చివరి 4 స్థానాలను కైవసం చేసుకుని మరోసారి మేమింతే అని నిరూపించారు కొంతమంది నగర ఓటర్లు. గ్రేటర్ హైదరాబాద్ లో ఈ సరైన ఓటింగ్ శాతం పెరుగుతుందా అని భావించిన అధికారుల అంచనాలు తలకిందులే అయ్యాయి. కొంతమంది స్వగ్రామాలకు ఓటు కోసం వెళ్లిపోగా మరికొంతమంది ట్రిప్పుల బాట పట్టారు. ఇక సిటీలో ఓటు హక్కు ఉండి ఇక్కడే ఉన్న పోలింగ్ బూత్లకు వచ్చేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. ఫలితంగా గ్రేటర్ పరిధిలోని సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, హైదరాబాద్ తో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికలు ఆశించిన స్థాయిలో ఓటింగ్ నమోదు కాలేదు. హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఓట్ల విషయంలో మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యమేనని మరోసారి తేటతెల్లమైంది. 2019తో పోలిస్తే ఈ 4 లోక్సభ స్థానాల్లో పోలింగ్ పర్సెంటేజీ పెరిగిన చివరి స్థానాలతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. హైదరాబాద్ పార్లమెంటులో అత్యల్పంగా 46.08%, సికింద్రాబాద్ లో 48.11%, మల్కాజ్గిరిలో 50.12%, చేవెళ్లలో 55.45%తో చివరి నుంచి తొలి 4 స్థానాల్లో నిలిచాయి. చేవెళ్ల నియోజకవర్గంలో 2019లో 53.25% పోలింగ్ నమోదు కాగా తాజాగా అధికారుల అంచనాల ప్రకారం 55.45% ఓట్లు పోలయ్యాయి. మల్కాజ్గిరి పార్లమెంటు స్థానానికి 2019లో 49.63% ఓట్లు పోలైతే నిన్నటి ఎన్నికల్లో 50.12% ఓట్లు పడ్డాయి. సికింద్రాబాద్ లో 2019లో 46.50% నమోదైతే 2024లో 48.11%గా పోలింగ్ నమోదైంది. ఇక పోలింగ్ లో ఎప్పుడు లాస్ట్ లో ఉండే హైదరాబాద్ లో 2019లో 44.84% నమోదవగా తాజాగా 46.08% అంటే 1.08% పెరిగింది. దాదాపు గ్రేటర్ పరిధిలో అన్నింటిలో 1% పోలింగ్ పెరిగింది. అయితే అన్ని ఏర్పాట్లు చేసిన వాతావరణం అనుకూలించిన ఓటర్ల నుంచి అనుకున్నంత స్పందన లేదు. ఒక చేవెళ్ల మినహా మిగతా 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో 50% కంటే తక్కువ పోలింగ్ నమోదైంది. నగరంలో ఉండే కొంతమంది ఓటర్లు స్వగ్రామాల్లో ఓటేసేందుకు తెలంగాణలోని ఇతర జిల్లాలకు, ఏపీకి భారీగా వెళ్లడంతో ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గిందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఓటు ప్రాధాన్యతను తెలియచేస్తూ చైతన్యం కల్పించిన గ్రేటర్ ఓటర్లలో నిర్లిప్తత కనిపించింది. విద్యావంతులైన నగర ప్రజలు ఓటేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే విషయంలో వెనుకబడ్డారని చెప్పాలి. 5 ఏళ్ల దేశ భవిష్యత్తు నిర్ణయించే కీలకమైన పోలింగ్ లో పాల్గొనకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. 3 రోజులు వరుసగా హాలిడేస్ కావడంతో కొంతమంది టూర్లు వేసుకోగా మరికొంతమంది తమ స్వస్థలాలకు చేరుకున్నారు. దీంతో హైదరాబాద్ లోని కొన్ని ఏరియాలు ఖాళీగా కనిపించసాగాయి. హాలిడే వస్తే చాలు టూర్లకు వెళ్లిపోతున్నారు. కానీ తమ ఓటు హక్కును వినియోగించుకుందామన్న ఆలోచన హైదరాబాద్ ఓటర్లకు లేదంటున్నారు అధికారులు. కొద్ది గొప్ప రూరల్ సెగ్మెంట్లలో కొంత బెటర్ అనిపించింది. అర్బన్ సెగ్మెంట్లలోనే డల్ గా సాగింది. గ్రేటర్ హైదరాబాద్ లోని మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న అనేక మంది ఓటర్లు చాలా వరకు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. దీంతో వారికి ఇటు తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఓటు హక్కు ఉంది. ఏపీలో శాసనసభ, లోక్సభ ఎన్నికలు కీలకంగా మారడంతో ప్రజలంతా అక్కడ ఓటు వేసేందుకే మొగ్గు చూపి పెద్ద సంఖ్యలో ఏపీకి వెళ్లారు. అందువల్లే పోలింగ్ శాతం పడిపోయిందని భావిస్తున్నారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలో కూడా పెద్దగా ఓటింగ్ నమోదు కాలేదు. కేవలం 55.45% నమోదైంది. చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని శేరిలింగంపల్లిలో సైతం చాలా వరకు ఆంధ్ర ప్రాంత ఓటర్లు ఉంటారు. వారంతా ఏపీకి వెళ్లడంతో ఇక్కడ పోలింగ్ శాతం తగ్గిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి పోలింగ్ శాతం పెరిగిన ర్యాంకుల్లో మాత్రం ఏ మార్పు లేదు. అవే చివరి స్థానాల్లో నిలిచింది గ్రేటర్ హైదరాబాద్.